ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం మనం. 4 1s is equal to R, 4 2s is equal to T, 4 3s is equal to E, 4 4s is equal to 9, then 4 5s is equal to ఎంత అని అడుగుతున్నారు. ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇప్పుడు దీని అన్నిటిని ఏమంటారు మనం పజిల్ టెస్ట్ అంటాము. ఈ పజిల్స్ అనేవి మనకి ఎట్లా వస్తాయి అనేసి అంటే ప్లస్ మైనస్ ఇంటూ అలా ఎట్లా చేస్తే మనకి అప్పటికప్పుడు మనకి ఎగ్జామ్లో స్పాంటేనియస్గా మనకు వచ్చినటువంటి థాట్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళటమే. ఇప్పుడు 111 is equal to R అని అది ఎట్లా వచ్చింది అనేసి అంటే 1 + 1 + 1 + 1 అంటే 4. 4 is equal to దాన్ని మనం ఎట్లా రాస్తాం 4 FOUR 4. తర్వాత 2 2 2 జా 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 దీని స్పెల్లింగ్ ఎంతండి లాస్ట్లో దేంతో ఎండ్ అవుతుంది టీతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12 దేంతో ఎండ్ అవుతుంది ఈతో ఎండ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఈనే కదా ఉంది. తర్వాత 4 + 4 8, 8 + 4 6 12, 12 + 4 16, 16 దేంతో ఎండ్ అవుతుంది ఎంతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం ఏం కనుక్కోమన్నారు 4 5s కనుక్కోమన్నారు. 4 5s అంటే 5 + 5 10, 10 + 5 15, 15 + 5 20, 20 అంటే లాస్ట్లో దేంతో ఎండ్ అవుతుందండి వై అనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్కడుందండి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం దీంట్లో ఏం చేయలేదు ప్లస్లు చేసామన్నమాట. మనకు 4 1s ఇచ్చారు, లాస్ట్ వచ్చేటప్పుడు మనకి ఆర్ అనేది ఉంది. అది ఎట్లా వస్తుంది ఎడిషన్ అంటే 1 + 1 + 1 అంటే ఎంత 4, 4లో ఆర్ అనేది లాస్ట్ ఎండ్ అవుతుంది అనమాట. ఇట్లా మనం ఇచ్చినటువంటి మొత్తాన్ని ఎడిషన్ చేసుకుంటే లాస్ట్లో మనకి ఎండ్ అయ్యేటువంటి లెటర్తోనే ఆన్సర్ అనేది వస్తుంది.